హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మేము భద్రాచలం వెళ్ళామండి. భద్రాచలం ఎలా వెళ్ళాము, మధ్యలో ఏమేమి చూసాము అవన్నీ ఈ వీడియోలో చూస్తారు మీరు. అయితే మేము భద్రాచలం ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నామండి, కానీ కుదరట్లేదు. మాకైతే భద్రాచలం వెళ్ళటం ఒక కోరిక అండి. అయితే మా పెద్దమ్మాయి కోరిక. అయితే మా పెద్దమ్మాయికి కాలేజీలో సీట్ వచ్చినప్పుడైతే నీకేం కావాలని అడిగితే నన్ను భద్రాచలం తీసుకెళ్ళండి అని అడిగింది. అలాగే పాపికొండలు అవి చూపించండి, నన్ను బోట్లో తీసుకెళ్ళాలి అని అడిగింది. కోరికైతే మాకు 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడైతే కుదిరిందండి. మాకు బీటెక్ అయిపోయేంతవరకు అయితే కుదరలేదు. మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి అయితే ఉదయాన్నే 7:30కి అలా అయితే బయలుదేరామండి. మేము దారిలోనే టిఫిన్స్ అవి అయితే బయట చేసామండి. వెళ్ళే దారిలో ఇంకా ఏమన్నా ఉంటే చూసుకొని వెళ్దామని ప్లాన్ అయింది. పాలవంచ అనే గ్రామంలో అయితే ఇక్కడ పెద్దమ్మ తల్లి అమ్మవారి గుడి అయితే ఉంటుందండి. ఈ అమ్మవారి గుడి అయితే మాత్రం చాలా ఫేమస్ అంటండి. శ్రీ శ్రీ కనకదుర్గ పెద్దమ్మవారి టెంపుల్ అండి ఇదైతే మాత్రం మనకి ఆషాఢ మాసంలో ఆదివారాలు అలాంటప్పుడైతే చాలా బాగా చేస్తారంటండి. ఇక్కడ ఏదైనా ఒక కోరిక కోరుకుంటే మాత్రం కంపల్సరీగా నెరవేరుతుందంటండి. మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని కోరిక నెరవేరాక మళ్ళీ ఇక్కడికి వచ్చి అయితే మళ్ళీ దర్శనం చేసుకోవాలంటే మొక్కు తీర్చుకోవాలని చెప్పారు. ఈ గుడి అయితే భద్రాచలానికి ఒక 45 నిమిషాల దూరంలో అయితే ఉంటుందండి. మనకి హైదరాబాద్ నుంచి వెళ్తుంటే మనం భద్రాచలం వెళ్ళకముందు ఒక 45 మినిట్స్ దూరంలో అయితే ఉంటుంది. గుడి మాత్రం చాలా బాగుంటుందండి. ఇది రోడ్డుకు పక్కనే ఉంటుంది. ఇక్కడైతే లోపల అమ్మవారిని అయితే తీయనీయలేదండి. ఇక్కడ అంతా చుట్టుపక్కల ఉన్న విజువల్స్ అయితే అంతా తీశాను. ఒక సైడు ఆంజనేయ స్వామిది, అలాగే ఒక సైడ్ అయితే అమ్మవారి విగ్రహాలు ఇలాగైతే ఉన్నాయండి. గుడి అయితే చాలా పెద్దగా ఉంది, బాగుంది గుడి మాత్రం. వారికైతే ఆదివారం బాగా విశిష్టంగా అయితే పూజలు చేస్తారంటండి. అమ్మవారి దర్శనం అయితే చేసుకుని మళ్ళీ ఇక్కడి నుంచి అయితే బయలుదేరామండి. ఇది మనం బయలుదేరాక కొంచెం దూరంలోనే ఇక్కడ పేపర్ మిల్లులు ఇవన్నీ ఉంటాయండి. ఈ భద్రాద్రి కొత్తగూడెం ఇటు సైడ్ మొత్తం అంతా కూడా మనకి సరిగా స్వభావాలు ఇవలాంటివి ఎక్కువ ఉంటాయండి. అంటే ఇక్కడ పేపర్ మిల్లులు కూడా ఎక్కువ ఉంటాయి. మనకి ఏషియా మొత్తంలో కన్నా ఇక్కడ మనకి పేపర్ మిల్లు ఇదేనంటండి పెద్దది. మనకి ఇక్కడ ఎక్కువ అయితే జామాయిలు ఇవన్నీ వేస్తారండి. ఇవి తాట తీసేసి వస్తాయి, పేపర్కి అయితే వెళ్తాయండి ఆ కట్టెలు అవన్నీ చూసుకుంటూ భద్రాచలం వచ్చేసరికి మాకైతే 4 అట్లా అయిందండి. అయితే మేము ముందే మా రిలేటివ్స్ తెలిసిన వాళ్ళైతే ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళైతే మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ హోటల్లో రూమ్ అయితే ముందే మాట్లాడారండి. అట్లాగా వచ్చేసామండి. ఇదిగోండి ఇక్కడే కాకతీయ రిసార్ట్స్ అని ఇక్కడైతే రూమ్ తీసుకున్నాము. రూమ్ మాత్రం చాలా బాగుందండి. మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళైతే మాకు మాట్లాడారు. ఇక్కడ రూమ్ మాత్రం చాలా బాగుందండి, చాలా మంచిగా అనిపించింది. మాకైతే ఆ అంకుల్ కూడా బాగా మాట్లాడారు. అంటే మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మామయ్యదంటండి ఈ హోటల్ అయితే. చాలా బాగా అనిపించింది. కూడా చక్కగా చాలా బాగా మాట్లాడారు. పిల్లలు అయితే ఇక్కడ రూమ్ టూర్ చేద్దాం మమ్మీ అన్నారు. అయితే మేము ఇక్కడికి వచ్చేసి ఈరోజు నైట్ అయితే దర్శనం చేసుకోవట్లేదండి. కొంచెం ఫ్రెష్ అయ్యి పర్ణశాలకు అయితే వెళ్తున్నాము. అంటే అక్కడ అంకుల్ చెప్పారండి మాకు. అయితే ఈరోజు అయితే పర్ణశాలకు వెళ్ళి వచ్చేసేయండి, అక్కడ చిన్న అరుణాచలం అంటూ ఉంటుంది, అది కూడా దర్శించుకోండి అని చెప్పారు. మీకు అంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదండి, చాలా బాగుంటుంది. మీకు వీడియో కూడా పెట్టాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం ఆ వీడియో మాత్రం కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, చూడండి. అక్కడ మంచిగా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరైతే మేము 5 అలాగా పర్ణశాలకు అయితే బయలుదేరామండి. అయితే భద్రాచలం నుంచి పర్ణశాలకు రావటానికి ఒక 45 మినిట్స్ అలా పడుతుందండి. అయితే ఇక్కడ ముందంతా షాపింగ్ ఇవన్నీ అయితే ఉంటాయండి. మనకి మంచిగా అన్నీ కొనుక్కోవటానికి ఇలాంటివన్నీ ఫుడ్ ఐటమ్స్ ఇలాంటివన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. సరికే సూర్యాస్తమయం అయితే అవుతుందండి. అయితే తొందరగా అయితే గుళ్ళోకి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అక్కడైతే ఫోన్లు ఎలా లేవండి. అక్కడి నుంచి అయితే కుటీరం దగ్గరికి అయితే వెళ్ళాము. అంటే సీతమ్మ వారు రాముల వారు ఇక్కడ ఉన్నారు కదా ఆ ప్రదేశము. అదే ఇక్కడ రామునుడు కూడా మనకి సీతమ్మ వారిని తీసుకెళ్తారు కదండి ఆ ప్రదేశము ఇదంతా. ఇక్కడైతే మనకి ఇట్లాగా విగ్రహాల రూపంలో అయితే పెట్టారండి. మనకి అందరికీ అర్థమయ్యేలాగా అయితే ఇక్కడైతే ప్రతి ఒక్కటి వివరంగా అర్థమయ్యేలాగైతే పెట్టారండి. చాలా బాగా అనిపించింది. పిల్లలకు కూడా ఈజీగా అయితే అర్థమయ్యేలాగా అయితే ఇట్లా పెట్టారు. చాలా బాగా అనిపించింది. ఇదిగో ఇక్కడి నుంచే అండి సీతమ్మ తల్లిని అయితే రావణుడైతే తీసుకెళ్తారు.
ఇక్కడ ఇవన్నీ అయితే చూసుకొని అక్కడి నుంచి అయితే మళ్ళీ అమ్మవారు అయితే ఇక్కడ నారచీర ఆరేసుకున్న ప్రదేశము అవన్నీ కూడా ఉంటాయండి. అది అయితే ఇంకొక 10 నిమిషాల దూరంలో అయితే ఉంటుంది. మనకి ఇక్కడి నుంచి అయితే పర్ణశాల నుంచి అక్కడికి కూడా వెళ్ళామండి. అక్కడికి వెళ్ళేసరికి అయితే బాగా చీకటి అనిపించింది. ఇక్కడైతే బాగా చీకటిగా అనిపించిందండి. లైటింగ్స్ ఇవంతా అయితే ఏమీ లేవు. అయితే అక్కడ ఉన్న వాళ్ళైతే త్వరగా వచ్చేసేయండి, తర్వాత ఇక్కడ నుంచి అందరూ వెళ్ళిపోవాలి అని అయితే చెప్తున్నారు. ఇక్కడైతే ఇది నారచీర ఆరేసుకున్న ప్రదేశం అండి. ఇది పంచవటి అంటారు. ఇక్కడైతే ఒక వ్యక్తి ఉండి మనకి అన్ని వివరంగా అయితే చెప్తున్నారండి. ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ అమ్మవారు అయితే నెలలో అయితే 5 రోజులు అయితే ఇక్కడ ఉండేవాళ్ళు అంటండి. అయితే ఈ 5 రోజులు రాముల వారు అయితే సీతమ్మ వారిని అక్కడ దూరం నుంచి అయితే చూస్తూ ఉంటారంటండి. అయితే మనకి అమ్మవారు తిన్న ప్రదేశము, అక్కడ భుజించిన ప్రదేశము ఇవన్నీ అమ్మవారు చీర ఆరేసుకున్న ప్రదేశంలో అయితే మనకి 5 రంగులు అయితే కనిపిస్తాయండి. మనకి ఈ రాతి మీద అయితే 5 రంగులు కనిపిస్తూ ఉంటాయి, చూపిస్తారు. కానీ మనకి ఇక్కడ నైట్ అవ్వటంతో అయితే బాగా అంత క్లియర్గా అయితే లేదండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే జాగ్రత్తగా ఒకళ్ళనొకళ్ళు పట్టుకొని అయితే వెళ్ళండి అని చెప్తున్నారు. అలాగే స్లోగా అయితే మేము ఒకళ్ళనొకళ్ళని పట్టుకొని అయితే అట్లాగా జాగ్రత్తగా అయితే అక్కడంతా చుట్టూ అయితే తిరిగేసి వచ్చామండి. ఇక్కడైతే అదిగోండి నారచీర ఆరేసుకున్న ప్రదేశం 5 రంగులు అయితే మనకి క్లారిటీగా అయితే కనిపించవు, నైట్ టైం కదా. కానీ మాకైతే అక్కడ రియల్గా అయితే బాగా అనిపించిందండి, కనిపించింది 5 రంగులు అయితే. అవన్నీ చూసుకొని అక్కడి నుంచి అయితే కొంచెం ముందుకు వచ్చామండి. అక్కడైతే మనకి పసుపు కుంకుమ రాళ్ళు అయితే దొరుకుతున్నాయండి. అక్కడ మనకు అమ్ముతున్నారు కూడా, పసుపు రాయి ఎర్ర రాయి అని. అయితే రంగులు కూడా అలాగే అనిపించినాయి అండి. పచ్చగా ఉంటుంది ఒక రాయి, ఒక రాయి అయితే ఎర్రగా ఉంటుంది. అయితే అమ్మవారు అయితే అప్పటి రోజుల్లో అయితే పసుపు కుంకుమ అయితే ఈ రాళ్ళు సాన పట్టేసి అవే పసుపులాగా రాసుకొని బొట్టులాగా అయితే పెట్టుకునే వాళ్ళంటండి. ఆ పసుపు కుంకుమ రాళ్ళు అయితే తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పారండి. అలాగే అవైతే నేను తీసుకున్నాను. అవైతే లాస్ట్లో చూపిస్తానండి మీకు. పూజ గదిలో అయితే పెట్టుకున్నాను. అలాగే అక్కడి నుంచి అయితే మనకి రాళ్ళ కుప్ప దగ్గరికి అయితే తీసుకెళ్లారండి. అయితే మనకు అక్కడికి వెళ్ళైతే సీతమ్మ వారిని రాముల వారిని అయితే మనకి అన్ని కష్టాలు లేకుండా ఉండాలని చెప్పి ఇక్కడ ఒక 3 రాళ్ళు అయితే తీసుకొని ఇలాగా వెనక్కి వేయాలని చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ అయితే మేము కూడా వెళ్ళి అందరూ వేస్తున్నారు. అయితే మేము కూడా వెళ్ళి అయితే అక్కడ వేసామండి. అలాగే మేము అక్కడి నుంచి అయితే బయలుదేరామండి. అప్పటికే చాలా చీకటి అనిపించింది. అదే మాకు లాస్ట్ బ్యాచ్ లాగా అయితే ఆ చిన్న స్టోరీస్ అయితే చెప్పారు. ఇంకా ఆ తర్వాత అయితే చీకటి అయిపోయింది, అంతా క్లోజ్ చేసేస్తున్నారు, మీరు వెళ్ళిపోవాలి అని చెప్పారు. అయితే మేము ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరామండి, వచ్చేసాము. అయితే వచ్చేసి మధ్యలో అయితే ఒక హోటల్ కోసం అయితే చాలా వెతికామండి. కానీ అక్కడ అన్నీ ఎందుకో అసలు హోటల్సే బాగా తొందరగా కనిపించలేదు. అయితే చాలాసేపటి తర్వాత అయితే మాకు ఒక హోటల్ అయితే చెప్పారండి అక్కడ. అయితే అక్కడికైతే వెళ్ళేసి భోజనం అయితే చేసేసాము. చేసి మళ్ళీ హోటల్ రూమ్కి అయితే వచ్చి రెస్ట్ తీసుకున్నాము. ఆ మరుసటి రోజు అయితే పొద్దున్నే సుప్రభాత సేవకి అట్లా అయితే మేము వెళ్ళామండి పొద్దున్నే. అది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మీకు. అదిగోండి ఇక్కడైతే నేను ఆ పసుపు కుంకుమ రాళ్ళు అయితే తెచ్చుకొని ఇలాగ మనం ఎక్కడికైనా గుడికి వెళ్ళొచ్చామంటే అలాగా ప్రసాదాలు కానీ తెచ్చుకున్న వస్తువులు కానీ ఇలా పూజ గదిలో పెట్టుకుని పూజ చేసుకుంటే మంచిదండి. అలాగే నేను కూడా ఇలా పూజ గదిలో అయితే పెట్టుకొని ప్రసాదం అయితే చేశాను. ఓకేనండి, ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.